నీకెందుకు అనిపించదు? డెఫినెట్గా ఫీల్ అవుతుంది. అవునరా, వదిన ఖచ్చితంగా బాధపడుతుంది. ఎందుకు బాధపడుతూ? తను కేవలం పిల్లల మాటలకు కట్టుబడి ఇక్కడికి రాలేదురా. నీ మీద తన మనసులో అంత ప్రేమ ఉండబట్టే వచ్చింది. హాస్పిటల్లో పనిచేసినప్పుడు కానీ, ఈ ఇంటికి వచ్చిన తర్వాత కానీ, ఎన్నోసార్లు నీతో కలిసి మాట్లాడినప్పుడు కానీ, తనకి నువ్వు ట్రీట్మెంట్ చేసినప్పుడు కానీ, ఆ ట్రీట్మెంట్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత తను నీతో మాట్లాడే తీరును బట్టి నువ్వు గ్రహించలేకపోయావా? ఈ ప్రేమలు బంధాల విషయంలో ఆడవాళ్లంత తొందరగా బయటపడరా. మగాళ్లే ధైర్యంగా చెప్పగలిగేది. అయినా ఇంత జరిగినా ఇంకా ఎందుకు రాగుతున్నావు? వాళ్ళని నువ్వు యాక్సెప్ట్ చేయొచ్చు కదా. అది ఇదేరా ఈ బయటపడని తత్వమే మనుషుల్ని బాధ పెట్టేది. మధు కూడా చాలా ఫీల్ అయింది, చూసావు కదా. ఎందుకురా అందరి మనసులతో అలా ఆటలాడుతున్నావు? బాధ పెడితే నీకొచ్చేదేముంది? నీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఏడిపిస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావురా? నా ఈగో సాటిస్ఫాక్షన్ ఏంటి? తనతో కలిసి గతంలో జీవితం పంచుకున్న వాణ్ణి. తన గురించి నాకు బాగా తెలుసు. తన పంతం, పట్టుదల, ఆత్మస్థైర్యం వెనుక నిజాయితీ ఉందిరా. తను లాయర్ దగ్గర DNA టెస్ట్కి రెడీ అని సంతకం పెట్టిందంటే ఏంటి అర్థం? తను తప్పు చేశాననే ఛాయలు ఆ మొహంలో కనపడటం లేదనేది దేనికి సంకేతం? తను వేరుగా ఉన్నా, హాస్పిటల్లో నాతో కలిసి వర్క్ చేసినా, ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి తనలో ఉన్న కాన్ఫిడెన్స్ తగ్గలేదు. కారణం ఏంటనుకుంటున్నా? తన మీద తనకున్న నమ్మకానికి సాక్ష్యం. జనని నా మీద కోపంతో పసి వయసులో తరుణ్ణి వదిలేసి వెళ్ళిపోయిందని జనని మీద చాలా కోపంగా ఉండేది. తన కన్న కొడుకే చిన్న పిల్లాడే అన్న జాలి, దయ లేకుండా ఎంత కఠినంగా వెళ్ళిపోయింది. మనసు లేని మనిషి అని తన మీద కోపం పెంచుకుంటూ కాలం గడిపాను. కానీ దీపావళి రాత్రి తరుణ్ణి కాపాడ్డానికి తన ప్రాణాలు లెక్క చేయలేదు. చూసావు కదరా, అక్కడ తల్లి ప్రేమలో నాకు నిజాయితీ కనపడింది. తల్లి బిడ్డల కోసం ఏ త్యాగానికైనా వెనుకాడదు అనే నిజం నేను చూడగలిగాను. తనతో తిరిగి పరిచయం అయిన దగ్గర నుంచి నాకు తన మీద కోపం తగ్గుతూ వచ్చింది. కానీ DNA టెస్ట్ అనే సబ్జెక్ట్ వచ్చిన దగ్గర నుంచి చిన్న అపనమ్మకం కలిగింది. అది తన మీద కాదు, నా మీద నాకే. నేనే తప్పు చేశానా, తప్పుగా ప్రవర్తించానా, తప్పుగా మాట్లాడానా అని ఈ కొద్ది రోజుల్లో నాకు తెలియకుండానే తన మీద ఏదో ఒక అభిప్రాయం స్థిరపడుతూ వచ్చింది. తన మీద నమ్మకం పెరుగుతూ వస్తుంది. మరి ఇంకేంట్రా సమస్య? ఉదయం నువ్వే విన్నావుగా, నర్సులు మా గురించి ఎంత తప్పుగా మాట్లాడుతున్నారు, ఎంత నీచంగా వాగుతున్నారు. అలాంటి నోళ్ళు బయట చాలా ఉన్నాయిరా. ఆ క్షణం అక్కడ వాళ్ళని కేకలు వేయొచ్చు, మాట్లాడకుండా చేయొచ్చు. మన కింద పనిచేసేవాళ్ళు కాబట్టి. కానీ బయట వాళ్ళందరి నోళ్ళు ఎలా మోయిస్తాంరా? అవన్నీ మూతపడాలి. తప్పుగా అనుకునే వాళ్ళందరూ పశ్చాత్తాపడాలంటే, జనని నిప్పు అని లోకానికి తెలియాలంటే జస్ట్ DNA రిపోర్ట్ వస్తే సరిపోతుంది. అందుకేరా ఇందాక మధు ఫ్రెండ్స్తో కూడా నేనేం చెప్పలేకపోయాను. అడిగిన ప్రతి మనిషికి చెప్తే ఏం లాభం చెప్పు? అందరికీ ఒక్కటే సమాధానం అయిపోవాలి. దయచేసి నన్ను జనని విషయంలో నా అభిప్రాయాన్ని అర్థం చేసుకో. నీది మరో రాములోరి కథ అయిపోయిందిరా. వాడు నన్నాగమన్నాడే కాని విషయాన్ని మాత్రం ఖండించలేదు. దాన్ని బట్టి చెప్పొచ్చు
జనని మీద వాడి మనసులో ఉన్న అభిప్రాయం ఏంటో. అదేమైనా చిన్న డౌటా నచ్చ చెప్పుకొని మర్చిపోవడానికి? వాడి మనసు జనని అంటే ఎప్పుడో విరిగిపోయింది. విరిగిన పాలు కుదురుకోవు, ముక్కలైన మనసు అతుక్కోదు. దాని ఊహలు భ్రమ. 20 ఏళ్లు ఎవరితోనో ప్రయాణం చేసి పిల్లల్ని కని ఏం మాట్లాడుతున్నారు మీరు? నేనే ఊహించుకోవడం లేదు. ఆశ అంతకన్నా పడ్డం లేదు. నేను సహిస్తున్నంతసేపే మీ నోళ్లు తెరిచేది. నేను తెంపు చేస్తే మీ నోళ్లు మూతపడిపోతాయి. ఎవరితోనో తిరిగొచ్చిన దాన్నైతే మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తాననుకుంటున్నారు? నా కూతుర్ని అంతలా దాని ఫ్రెండ్స్ ముందు అవమానించినా మీ కడుపు మంట చల్లారలేదా? ఏదో గొప్ప పని చేసినట్టు, ఘనకార్యం సాధించినట్టు ఇద్దరూ చెప్పుకుని మురిసిపోతున్నారు. నేనేం చంపలు పగలగొట్టుకోవడం చేతకందాన్ని కాదు. పులి బోన్లో ఉన్నంతసేపే చుంచెలుకలు చిందులేస్తాయి. మీ నోళ్ళని మూత మోయించే రోజు తొందరలోనే వస్తుంది. ఆ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చేంత వరకే నా సైలెన్స్. ఆ తర్వాత నా వైలెన్స్ ని మీరిద్దరూ తట్టుకోలేరు. ఉరేసుకొని చావాల్సి వస్తుంది. జాగ్రత్త. ఆ రిజల్ట్స్ ఇలా నా చేతికొచ్చిన మరుక్షణం నుంచి నువ్వన్న ప్రతి మాటకి సమాధానం చెప్తా. నువ్వు చేసిన ప్రతి అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాను. ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తాను. నీ తమ్ముడి చేతనే నీ చెంపలు వాయించేస్తాను. నన్నెలా గెంటించావో నిన్ను కూడా అలాగే గుణచేత మెడపట్టుకుని బయటికి గెంటించేస్తా. నేనివ్వబోయే పనిష్మెంటు నువ్వు తట్టుకోలేవు శక్తి. జస్ట్ వెయిట్ చేయి. జనని ఏంటో, జనని నిజాయితీ ఏంటో ప్రపంచం మొత్తానికి తెలియజేస్తాను. నిప్పు అనవసరంగా టచ్ చేసావో కాలిపోతావు. జాగ్రత్త. కాలిపోతావు. జాగ్రత్త. కాలిపోతావు. జాగ్రత్త. కాలిపోతావు. జాగ్రత్త. ఏంటిది అంతలా బరస్ట్ అయింది? జస్ట్ కరెంట్ షాకే ఇచ్చావు. ఇప్పుడు ఆవిడ మాట్లాడుతుంటే ట్రాన్స్ఫారం మన నెత్తిన బద్దలైనట్టుంది. అయినా మనల్ని ఎలుకలు పందికొక్కులు అంటుందేంటి? ఉంటుంది ఎందుకనదు? దాని నమ్మకం దానిది. దాని ధైర్యం అంతా ఆ డిఎన్ఏ రిపోర్ట్. ఆ రిపోర్ట్సే తారుమారు చేయాలి, వాటిని మార్చాలి. అప్పుడే దీని పొత్తుకు రివర్స్ గేర్లో పడుతుంది. దీన్ని బయటికి గెంటాలంటే దాన్ని మార్చి తీరాలి. బాగా చూడు. కరెక్ట్ ఆన్సర్ చూసి టిక్ చేయి. తను కేవలం పిల్లల మాటలకు కట్టుబడి ఇక్కడికి రాలేదురా. నీ మీద తన మనసులో అంత ప్రేమ ఉండబట్టే వచ్చింది. జననికి సారీ చెప్తే బెటర్ ఏమో అనిపిస్తుంది.
సూట్ అయినట్టుంది. నేను పలకరించడమే ధర్మం. జనని, ఏంటి? అది కాఫీ కోసం వచ్చాను. నన్ను అడగడం దేనికి? ఇందాకే చేసి ఫ్లాస్క్లో పోసాను. వేడిగానే ఉంటుంది, పోసుకొని తాగొచ్చు. జనని, ఒక్క నిమిషం. నిన్న జరిగిన దానికి సారీ చెప్పాలనుకుంటున్నాను. నిన్నేం జరిగిందని సారీ చెప్పాలనుకుంటున్నారు? అదే మధు ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చినప్పుడు. అవునమ్మా, వీడికి ఆ పిల్లలకి తల్లి ఆవిడే. వీళ్ళిద్దరికీ కామన్ కొడుకు తరుణ్ ఒక్కడే. వాళ్ళ జెనెటిక్ డీటెయిల్స్ మాకు తెలీదు. హ, మీకు నా అని చెప్పే మనసు రాకపోవడంలో కొత్త ఏముంది? కొత్తగా ఫీల్ అయ్యే విషయం ఏముంది? యాజ్ యూజువల్ గా మీ మనసులో ఉన్నదే కదా ఇండైరెక్ట్ గా బయట పెట్టారు, అంతే కదా? అలాంటివన్నీ పడి పడి అలవాటైపోయింది. నాకే కోపము లేదు. నువ్వు బాధపడి ఉంటే ఐఎమ్ సారీ. అయ్యో, నాకేం బాధ? అలాంటి సంఘటన ఫస్ట్ టైం అయితే బాధ, కానీ 20 ఏళ్ల నుంచి నేను అనుభవిస్తూనే ఉన్నాను. ఈ మధ్యకాలంలో మధు అనుభవిస్తుంది. కొత్తగా ఫీల్ అవ్వడానికి, హట్ అవ్వడానికి ఏముంది? సారీ చెప్పడాలు ఎందుకు? హ, డాక్టర్ గుణశేఖర్ గారి మనసులో, శ్రీమతి శ్రీ శక్తి గారి మనసులో ఉన్న అభిప్రాయం అదే కదా. వారు అన్నారు, మీరు ఖండించకుండా సమర్థించినట్టుగా మౌనం వహించారు, నిజాన్ని బలపరిచారు. దానికి మేమెందుకు బాధపడతాం? తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నాకు చేతనైంది అదే కదా. మీలాగా గొప్పగా ఆలోచించే శక్తి నాకు లేదు. మీ అక్కగారిలాగా విశాల హృదయం లేదు, మీలాగా సహృదయం లేదు. అలాంటప్పుడు అంతకన్నా మెండుగా ఎలా అర్థం చేసుకుంటానని అనుకున్నారు? అది కాదు. ఇంకేం చెప్పొద్దు. నా విషయంలో మీరు చూపించిన శ్రద్ధను నేను అపార్థం చేసుకుంటున్నానని శక్తి గారు గొప్ప అర్థం చెప్పారు. వారు మాట్లాడినప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉన్నారు. ఇప్పుడు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అంటున్నారు. మా అర్థాలు అపార్థాలతో మీకెందుకులేండి. కానీ ఒక డాక్టర్గా నన్ను చూసినట్టుగా పసిపిల్ల బాధపడుతుందేమో, మానసికంగా నలిగిపోతుందేమో అని, దాని విషయంలోనూ ఓ మానసిక నిపుణులుగా డాక్టర్గా ఆలోచించి సహకరించలేకపోయారా? మీ అంతరాత్మ అడ్డుపడింది కదా. అయినా ఇదంతా ఇప్పుడెందుకులేండి, వదిలేయండి. బాగా హర్ట్ చేసినట్టున్నాను, సారీ అంటున్నాను కదా. హా? అయ్యో, సారీ అంత ఎందుకు? మధు నా కూతురే అనుంటే నాలుక ఖర్చుకొని సారీ అన్నాను, కానీ మీ ఒపీనియన్ కి, మీ అక్కగారి మాటల సమర్థింపుకి సరిపోయింది కదా. మనసుంటే కదా బాధపడ్డానికి. అదెప్పుడో ముక్కలైపోయింది. ఇప్పుడు కొత్తగా మధు మనసు కూడా వికలమైంది. అది తల దించుకొని కన్నీళ్లు దిగమింగుతూ రేపెలా తలెత్తుకోవాలా అని మదన పడుతూ దానిలో అదే మగ్గిపోయింది. ఏదైనా జరగకుండా ఉండాలి. జరిగిన తర్వాత సారీలు ఓదార్పునివ్వవు. మన అనే భావన మనసులో ఉండాలి. ఈ పొడి పొడి మాటలు హట్టైన హృదయాలకి ఓదార్పునివ్వవు. మీరు మీ మనసులకు సర్ది చెప్పుకోవడానికి తప్ప. కష్టకాలం కొంతకాలం అయితే బాధపడతారు, కలకాలం అదే అంటే అలవాటు పడతారు. నేను అలవాటు పడిపోయాను. అది కూడా అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇదంతా సరే, ఇంకేమన్నా ఉందా? ఇంకేమన్నా మాట్లాడాలా? పిల్లల క్షేమం కోసం మనసు ఆరాటపడుతుంది. వాళ్ళ సంతోషాల కోసం ఎదురు చూస్తున్నాను. జరిగిందాన్ని మర్చిపోవాలనుకుంటుంటే సారీ చెప్పి మళ్ళీ గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్. ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో, సేరువైనా సేదు దూరాలే,
నాతో కొంచెం హార్ష్గా మాట్లాడానా? తను నిన్న మమ్మల్ని హర్ట్ చేసిన దానికన్నా ఎక్కువ హర్ట్ చేశానా? నా మాటలు బాగా కలిచి వేసుంటాయి. అందుకే జాలిగా దీనంగా అలా చూస్తూ ఉండిపోయాడు. అంటే ఇదే ఆ సుదర్శన్ గాడి ఆఫీస్ అన్నమాట. ఈ ల్యాబ్లోనే ఆ రిజల్ట్స్ అన్ని తయారు చేస్తారు. వాడిల్లు తెలిసింది, ఆఫీస్ తెలిసింది. అక్కడో ఇక్కడో లేకపోతే ఈ రెండింటి మధ్య ఎక్కడో అక్కడ వీణ్ణి ట్రాప్ చేయాలి. మన పని ముగించుకోవాలి. ఏంటి ట్రాక్ చేసి ముగించేది? నిన్నే అర్థమైంది కదా అతను చాలా స్ట్రిక్ట్ అని. నేను చెప్పానుగా, ఏదో ఒక వీక్నెస్ ఉండకపోదు అని. దాన్ని నొక్కితే చాలు. నువ్వు అపశకునాలు, అనుమానాలు ఆపేసి జస్ట్ నన్ను ఫాలో అవ్వు. నేను పని ఫినిష్ చేస్తాను. అది కాదు శక్తి, నాకెందుకో అతను హెల్ప్ చేయడని గట్టిగా అనిపిస్తోంది. నువ్వు ఆరాట పడటవే గాని పని అవ్వదనిపిస్తోంది. ఇదే ఈ మాటలే వద్దన్నాను. వాడు కాకపోతే ఇంకొకడు. వాడొక్కడే కాదుగా ఈ ఆఫీసులో ఉండేది. చెరువులో గాలం వేశాక ఏదో ఒక చేప పడకపోదు. వీడి పైవాడు దక్కచ్చు, లేకపోతే వీడి కిందోడు పడచ్చు. నువ్వు ముందు పద. నాకేం తెలియదు సార్. పని మీద వచ్చారు? అదే అబే ఏం లేదండి. మా బ్రదరు ఇందులో పనిచేస్తున్నాడు. అలా వెళ్తూ వెళ్తూ వాడిని ఒకసారి పలకరించి వెళ్దామని వచ్చాం, అంతే. ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్ళకూడదు. ముందు ఇన్ఫార్మ్ చేయండి, ఆయనే బయటికి వస్తాడు. సరే పదరా, పద పద. పద శక్తి, పద వెళ్దాం రా. సినిమా ఎలా ఉంది? బాగా ఎంజాయ్ చేసావా? మూవీస్ చూడడం కామనే, కానీ నీతో కలిసి చూడడం సంథింగ్ స్పెషల్. మూవీ ఎలా ఉందో నాకు అనవసరం. నీతో ఎగ్జైట్ ఫీల్ అయ్యానా, కలిసి ఎంజాయ్ చేశానా అన్నదే ముఖ్యం. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఐ ఎంజాయ్ అలాట్. నువ్వు నాకు బాగా నచ్చావు. నీతో ఇలా కలిసి టైం స్పెండ్ చేయడం నాకు బాగా హ్యాపీగా ఉంది. అవును, ఇది అడగడానికేనా ఇక్కడ దింపేశావు? కాలేజ్ దగ్గర దించకుండా? యాక్చువల్గా నేను ఇక్కడ డ్రాప్ చేయడం నాకు ఇష్టం లేదు. నీతో కలిసి ఇంకా 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 ఎంజాయ్ చేయాలని ఉంది. అలా అని నేను ఎక్కించుకొని కాలేజ్కి వచ్చానే అనుకో, అక్కడ మధు చూసిందే అనుకో, ఇంటికొచ్చి కంపు కంపు చేస్తుంది, పెద్ద గొడవ చేస్తుంది. అవును, అసలు నాకు తెలియక అడుగుతాను, అది మీ ఇంట్లో ఎందుకుంటుంది? డాక్టర్ గున్నా గారు అది నా కూతురని ఎందుకు చెప్పట్లేదు? అదో పెద్ద స్టోరీ. అదేంటి, ఆయన అలాగే అన్నారు, నువ్వు అలాగే అంటున్నావు. షార్ప్గా షార్ట్ కట్లో చెప్పలేవా? షూర్, దాందే ఉంది. జాగ్రత్త. ఆ పూల కుండి పడుతుందనుకున్నావా? నా మీద పడుతుందేమోనని నన్ను రక్షించడానికి యువతలకు లాగావా? నేను పడ్డాను, కానీ అది మాత్రం అక్కడే ఉంది. అయ్యో అయ్యో అయ్యో, అంత రక్తం కారుతుంది. ఏమైంది బాబు? అబ్బే ఏం కాలేదండి, చిన్న దెబ్బ తగిలిందంతే. నాన్న, బ్లడ్ బాగా వస్తుంది, హాస్పిటల్కి వెళ్దామా? చిన్న దెబ్బే కదరా, దీనికోసం హాస్పిటల్ దాకా ఎందుకు? ఫస్ట్ ఎయిడ్ చేస్తే సరిపోతుంది. 1 మినిట్, ఇప్పుడే తెస్తాను.
రక్తం అలా కారిపోతుంది. ఏదన్నా పెట్టి తుడిచేయచ్చు కదనే. వద్దొద్దు, తరుణ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ తేవడానికి వెళ్ళాడు కదా, వెయిట్ చేద్దాం. వీడేంటి ఇంకా రావట్లేదు? ఎక్కడ పెట్టారు? తెచ్చావా? డాడీ, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎవరో ఎక్కడో పెట్టారు, కనిపించడం లేదు. జర్నీ చూస్తూ నిలబడ్డావేంటే? వెళ్ళి ఏదో ఒకటి చెయ్యి. నాన్న లేట్ చేయొద్దు, పద హాస్పిటల్కి వెళ్దాం, పద. వద్దులేరా, పెద్ద డాక్టర్ని. చిన్న గాయం కోసం కంగారు పడి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళందరూ టెన్షన్ పడతారు. ఏం బాబు, నొప్పిగా ఉందా? గాయం నాకు నొప్పి పెట్టకుండా ఉంటుందా అమ్మమ్మ? నాన్నేమో హాస్పిటల్కి రాను అంటున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఒక్క నిమిషం. కాళ్ళు పైకి కాస్త ఊర్చుకోండి. భయపడితే తను అబద్ధం ఉంది, ఏదో సాకు అంది. ఇప్పుడు నా బాధ చూసి భరించలేకపోతుంది, ఫీల్ అవుతుంది. ఎంతగా రియాక్ట్ అవుతుంది? తనకు నా మీద లోపల చాలా ప్రేమ ఉంది. అందుకే స్పాట్లో స్పాంటేనియస్గా ఏదో ఒకటి చేయాలని ఐడియా వచ్చింది. ఓకేనా? తగ్గిపోతుందిలేండి, కింద పెట్టు. ఓకేనా? జనరల్గా డాక్టర్లు పేషెంట్లని కాపాడతారు, కానీ పేషెంట్ డాక్టర్ని కాపాడడం అంటే ఇదేనేమో అమ్మా. మనుషుల మధ్య తేడాలున్నా మనసులు మాత్రం ఒక్కటి. ఓకేనా? మా మధ్య డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా ఫీల్ మాత్రం ఒక్కటే. చిన్న గాయానికి ఎంత కంగారు పడుతుంది. లోపల పాజిటివ్ ఒపీనియన్ ఉంది, కానీ బయటపడడానికి ఈగో అడ్డొస్తుంది. నేను పాజిటివ్గా మధు విషయంలో బిహేవ్ చేయలేదని కాస్త బాధపడింది, కానీ నా బాధ చూసి చలించిపోయింది.
ఇవన్నీ ఫిల్ చేయాల్సిన రిపోర్ట్స్. పెన్సిల్తో రాసినవి టైప్ చేసి రిపోర్ట్స్ అప్లోడ్ చేయాలి. ఇవి ఇంకా ప్రాసెస్లో ఉన్న అప్లికేషన్స్. రిపోర్ట్స్ తయారవుతున్నాయి. అవి రాగానే ఇవి కూడా టైప్ చేసి డేటాబేస్లో ఎంట్రీ చేయాలి. ఆ తర్వాత మెయిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే సార్. ఎలా అయినా ఆ ఫైల్ మీద నెగిటివ్ అని రాయాలి. అదే ఈ అమ్మాయి టైప్ చేస్తుంది. ఫైనల్ రిపోర్ట్ అదే వస్తుంది. కానీ ఎలా రాయడం? చెప్పండి సార్. అలాగే సార్, వస్తున్నాను. భగవంతుడా, నువ్వున్నావు, నా పక్షానే ఉన్నావు. గొప్ప అవకాశం కలిగించావు. దీన్ని నేను యూటిలైజ్ చేసుకోకపోతే నా బతుకే వేస్ట్. ఎవరండి మీరు? ఇక్కడేం చేస్తున్నారు? చెప్పండి, ఎవరు? అది ఏం చేస్తున్నావు ఇక్కడ? మిమ్మల్ని, ఎవరు మీరు? ఏం చేస్తున్నారు? అది సెక్యూరిటీ, సెక్యూరిటీ, పట్టుకోండి, సెక్యూరిటీ. నన్ను ఒకసారి వెళ్ళనివ్వండి. వెళ్ళడానికి కుదరదండి. మీరు కరెక్ట్గా అతను ఎవరో చెప్పాలి. వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. అప్పుడే లోపలికి పంపిస్తాను. నేను వెళ్ళకుండా ఎలా పర్మిషన్ వస్తుంది? నాకు అదంతా తెలియదండి. ముందు ఎవరో కరెక్ట్గా కన్ఫర్మ్ చేసుకోరండి. సౌమ్య, సౌమ్య, ఆగమ్మా. సౌమ్య, సౌమ్య, ఆగమ్మా. సెక్యూరిటీ, పట్టుకో, పట్టుకో. చేతికి అందినట్టే అంది, జారిపోయింది. కాస్తలో మిస్ అయింది. బా, లేకపోతే ఆ రిపోర్ట్ మారిపోయేది. జనని బతుకు బజారు పాలయ్యేది. జనని బ్రతికేమో కానీ మన బ్రతుకు బజార్ పాలయ్యేటట్టుంది. బా, నీకు సమయం సందర్భం లేదా? ఎప్పుడు నా మాటలకి సెటర్లు వేయడం తప్ప. ఏయ్, అక్కడున్నారా? ఆగండి. సౌమ్య, పద. వెళ్ళవే. సారీ మధు, ఏదో కంగ్రాట్స్ చెప్దామంటే ఫ్రెండ్తో కలిసి మీ ఇంటికి క్యాజువల్గా వచ్చాను. మీ ఇంట్లో జరిగింది జస్ట్ క్యాజువల్గా మన క్లాస్మేట్స్తో మాట్లాడాను.
వాళ్ళు దాన్ని నీకు అగైనెస్ట్ గా ఇష్యూని అడ్వాంటేజ్ గా తీసుకుని ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు. నోటీస్ బోర్డ్ నేను కూడా చూశాను, ఒళ్ళు మండిపోయింది. నాకే అలా అనిపిస్తే నువ్వెంత హట్ అయి ఉంటావు, నీ మనసు ఎంత బాధపడి ఉంటుందో అర్థం చేసుకోగలను. ఆ పని ఎవరు చేశారో తెలియదు, కానీ తెలిస్తే తాట తీసేదాన్ని. అంత దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్ళని అస్సలు ఎక్స్క్యూజ్ చేయకూడదు. ఏదైనా విషయం బయటికి రావడానికి నేను కూడా కారణమయ్యాను కాబట్టి సారీ చెప్తున్నాను మధు. ఇట్స్ ఓకే రమ్య, దాంట్లో నీ తప్పే ఉంది చెప్పు. నువ్వు అన్నట్లు నాకు ఆ పని చేసిన వాళ్ళెవరో తెలుసుకోవాలనుంది. ఆ తప్పు చేసిన వాళ్ళెవరో తెలిస్తే టిట్ ఫర్ టాట్ ఇస్తాను. క్యాంపస్ మొత్తం ఉరికించి కొడతాను. నాకు లేని సమస్య వాళ్ళకెందుకు? నేను ఇన్సల్ట్ ఫీల్ అయితే వాళ్ళకొచ్చే ప్రాఫిట్ ఏంటి? సాడిస్ట్ ఫెలోస్. గట్టిగా బుద్ధి చెప్పినప్పుడు గానీ నేను పడ్డ బాధ ఏంటో వాళ్ళకి అర్థం కాదు. సరే 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 వదిలే. బ్యాడ్ టైం, ఫర్గెట్ ఇట్. మెయిన్గా ఇప్పుడు నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, దేనికి? రేపు చిన్న పార్టీ అరేంజ్ చేశాను, నువ్వు కూడా అక్కడికి రావాలి. కాస్త ఈ ఫీల్డ్ నుంచి బయటికి రావచ్చు, జరిగింది మర్చిపోవచ్చు. పార్టీ ఇస్తున్నావా? దేనికి? ఎనీథింగ్ స్పెషల్? ఎస్, స్పెషలే. చెప్తాను, కానీ ఇప్పుడు చెప్పను. పార్టీలో అనౌన్స్ చేస్తాను, నువ్వు ఖచ్చితంగా రావాలి. సారీ రమ్య, పార్టీలకి వాటికి నేను అటెండ్ అవ్వడం అమ్మకి ఇష్టం ఉండదు. నాకు పార్టీలో పార్టిసిపేట్ చేసే మూడ్ లేదు. అమ్మ కూడా పర్మిషన్ ఇవ్వదు. అలా అంటే ఎలాగే? ప్లీజ్, నువ్వు తప్పకుండా రావాలి. సారీ చెప్తున్నాను కదా, నాకు ఇంట్రెస్ట్ లేదు. మీరు ఎంజాయ్ చేయండి. మధు, కావాలంటే ఆంటీతో నేను మాట్లాడతాను. నో నో, అమ్మని కన్విన్స్ చేసే ప్రయత్నాలు ఏం చేయకండి. తన హెల్త్ కూడా బాగాలేదు. నేను తన పక్కన ఉండడం చాలా ముఖ్యం. అదేంటే మధు, నువ్వు మన క్లాస్మేట్వి. పార్టీలో నువ్వు లేకపోతే ఎలా? మన బ్యాచ్ అందరూ వస్తున్నారు. అవును మధు, నువ్వు రావాలి తప్పకుండా. ఇది మన క్లాస్మేట్స్ పార్టీ. ప్లీజ్ మధు. మీరు చెప్పేది కరెక్టే, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. పైగా సిచ్యువేషన్ అంత కోఆపరేటివ్గా లేదు. నేను ఇలా అంటున్నానని బాధపడొద్దు, మీరేమనుకోకండి. ప్లీజ్ మధు, ప్లీజ్. ఏ ఒక్కసారికి రా మధు. నన్ను బలవంతం చేయకండి ప్లీజ్. పదవే. మధు 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 ప్లీజ్ వినవే ఒకసారి. వినవే ప్లీజ్. మధు మధు ఆగవే. ఒప్పుకోట్లేదేంటి ఇది? నిన్న జరిగిన దాని గురించి చాలా డిసప్పాయింట్ అయినట్టుంది. అలాగని వదిలేస్తానా? ఎలాగైనా దాన్ని పార్టీకి రప్పిస్తాను. అది వస్తుందనే నమ్మకం నాకైతే లేదు. చూస్తా, అది చూస్తా. మీరొస్తే నాకెందుకు ఇష్టం ఉండదే? కూర్చోండి. హాయ్ ఆంటీ. హాయ్ అమ్మమ్మా, ఎలా ఉన్నారు? మేం బాగానే ఉన్నామమ్మా, మీరెలా ఉన్నారు? బాగున్నాం. వీళ్ళొచ్చారు, మళ్ళీ ఏమైనా సీన్ క్రియేట్ చేయరు కదా. హలో డాక్టర్ సార్. హాయ్. ఏంటే, ఏమైనా పని మీద వచ్చారా? పనేం లేదే, ఊరికే అలా వెళ్తూ నువ్వు ఇక్కడ ఉన్నావు కదా అని పలకరిద్దామని వచ్చాం. ఆంటీ, మీరు ఏ ఇయర్లో పుట్టారు? ఇప్పుడు నా ఇయర్ ఆఫ్ బర్త్ ఎందుకు? జనరేషన్ గ్యాప్. ఆ కాలంలో లాగానే ఈ కాలంలో ఉండాలని రూల్ ఏం లేదు కదా. అప్పటికి ఇప్పటికీ స్పీడ్ పెరిగింది, యూత్ థాట్స్ కూడా మారాయి. మీ కాలంలాగా కొంగు ముడుచుకుంటూ తల వంచుకుంటూ కాలేజ్కి ఇంటికి మాత్రమే పరిమితమై ఉండాలని మధుకేమైనా కండిషన్స్ పెట్టారా? నువ్వంత సీరియస్గా చూడాల్సిన పనేం లేదే. నేను మీ మమ్మీతో మాట్లాడుతున్నాను. నేను కండిషన్స్ పెట్టానని మధు చెప్పిందా? నో, తనేం చెప్పలేదు ఆంటీ. నాకే ఎందుకో అలా అనిపించి మిమ్మల్ని కొంచెం దానికి ఫ్రీడమ్ ఇవ్వచ్చు కదా అని అడగాలనిపించింది.
అది కండిషన్స్ పెట్టిందని నీకెందుకు అనిపించింది? ఏం లేదమ్మమ్మా, ఈరోజు మా క్లాస్మేట్స్ అందరికీ నేను చిన్న పార్టీ అరేంజ్ చేశాను. మధుని రమ్మని చాలా రిక్వెస్ట్ చేశాను. తనేమో రాలేను, నాకు ఇష్టం లేదు అంది. దాని మాటల్ని బట్టి మీరు రానివ్వరేమో అని నాకు అనిపించింది. అందుకే అలా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తూ వెళ్తూ మిమ్మల్ని కూడా ఓ మాట అడిగి మధుని పంపిస్తే బాగుంటుంది అని చెప్దామని వచ్చాను. చూడు, నేను ఎలాంటి కండిషన్స్ పెట్టలేదు, కానీ ఈ పార్టీస్ అలాంటివన్నీ మాకు పెద్దగా అలవాట్లేదు. కాలం పరిగెడుతుందని పరిగెత్తి బోర్ల పడ్డం కన్నా నిదానంగా నింపాదిగా మనకిష్టమైనవి చేస్తూ సాటిస్ఫై అవుతూ బ్రతకడం దానికే నాకు నచ్చుతుంది. అవునమ్మా, జననికి మధు అంటే ప్రాణం. ఉత్త ప్రాణం కాదు, పంచ ప్రాణాలు తన మీదనే పెట్టుకొని బతుకుతోంది. తన కనుసన్నలు దాటి కాలు బయట పెడితే ఏం తప్పు చేస్తుందో ఏమో తన కూతురు అన్న భయం. అస్తవ్యస్తమైన జీవితం కదా, ఆ మాత్రం ఆందోళన సహజంలే. మంచి చెడు తెలియని వయసు, అన్యం పుణ్యం ఎరుగని అమాయకురాలు. పొరపాటున తప్పటడుగు వేస్తే తలొంచుకొని బతకడం కష్టం కదా. పాపం బాధలు అనుభవించిన బతుకు. ఆంక్షలు పెట్టకపోవచ్చు, కానీ ఆలోచనలు నూరిపోసి ఉండొచ్చు కదా. పిల్ల బాగు కోరడం తప్పు కాదు కదా. చూడు శక్తి, అది అక్క, ఇప్పుడు ఆ విషయాలన్నీ వీళ్ల ముందు ప్రస్తావించడం అవసరమా? భయం, ఆందోళన, నష్టపోయింది, కష్టాలు అనుభవించింది అని చెప్పే సందర్భమా ఇది? అయిందానికి కాందానికి నువ్వెందుకు నోరు పారేసుకుంటావు? అయినా వాళ్ళ విషయంలో నువ్వు తలదూర్చడం ఎందుకు? వాళ్ళు నిన్నేమన్నా అడిగారా? అయ్యో, నేనేం తప్పు మాట అన్నాన్రా? ఆడపిల్ల కదా, ఏదైనా పొరపాటు జరిగితే బాధపడాల్సింది తల్లిగా తనే కదా. అందుకే కంట్రోల్గా పెంచుతుంది అని చెప్పా. అదే, నువ్వంత వివరంగా విడమర్చి చెప్పాల్సిన పనేం లేదు. మధు విషయం తల్లిగా తను మాట్లాడుతుంది కదా. అయ్యో, ఇదేంటండి, నేనొచ్చిన ప్రతిసారి గొడవయ్యేలా ఉంది. మధు రాకపోతే మనసుకి బాధ అనిపిస్తుంది. అందుకే అడుగుదామని వచ్చాను. మిమ్మల్ని కూడా దాన్ని పంపించమని అడుగుదాము అనుకుంటే మీరేమో దాని ఫాదర్ కాదు. అందుకే మిమ్మల్ని అడగలేక ఆంటీని అడుగుతున్నాను. చూడమ్మా, నా ప్రస్తావన, మా రిలేషన్ ప్రస్తావన నీకు అనవసరం. జనని మీద గౌరవం ఉంది, మధు మీద అభిమానం ఉంది. నాకిష్టం లేదని తనే అంది కదా. తన అభిప్రాయానికి జననికి ఏం సంబంధం? మీరు నన్ను మధు ఫాదర్ అనుకోకపోయినా తను నన్ను ఫాదర్గానే ఫీల్ అవుతుంది. తనకి పార్టీకి వెళ్ళాలని మనసులో ఉంటే ఇప్పుడు ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ ఇంటి పెద్దగా నాకెలాంటి అబ్జెక్షన్ లేదు. పార్టీకి పంపడం పంపకపోవడం అనేది తల్లిగా జనని అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. అంటే అబ్జెక్షన్ ఆంటీకి ఉందంటారా? నువ్వు మళ్ళీ తప్పుగా మాట్లాడుతున్నావు. అబ్జెక్షన్ ఉందని నేనంటం లేదు. ఆడపిల్ల బాగోగుల గురించి అమ్మ ఆలోచించినంతగా ఎవ్వరూ ఆలోచించలేరు. మధుకు వెళ్ళాలని మనసులో ఉంటే తను కూడా కాదందనే నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ఆంటీ, మధు పార్టీకి రావడానికి పర్మిషన్ ఇవ్వండి. మధు వెళ్ళాలనుకుంటే తను వెళ్ళొచ్చు, నేనేం రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. కానీ వన్ కండిషన్. అదేంటి, రిస్ట్రిక్షన్ లేదంటూనే కండిషన్ అంటున్నారు? ఆలస్యం అయితే కన్ను తల్లిగా నేను టెన్షన్ పడతాను. అందుకే
పార్టీకి వెళ్ళినా టైం మించకుండా వచ్చేయాలి. పార్టీలో డీసెంట్గా బిహేవ్ చేయాలి. జాగ్రత్తగా వెళ్ళాలి, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా రావాలి. ఇంకే మధు, ఆంటీ ఓకే అంది. డాక్టర్ గారు నో అబ్జెక్షన్ అన్నారు. పేరెంట్స్ పర్మిషన్ వచ్చినట్టే కదా. చాలా థ్యాంక్స్ ఆంటీ. మధు, ఇప్పుడు చెప్పు, వస్తున్నావు కదా? మీరు ఊరికి రాలేదే. కాలేజ్లో నేను రానన్నానని ఇంటికొచ్చి మా అమ్మని ఒప్పించి తీసుకెళ్ళడానికి వచ్చారు. నువ్వు రాకపోతే నిండుగా ఉండదే. మేం హ్యాపీగా ఉండలేం, అందుకే. సరే, వస్తాను. మాకు కావాల్సింది కూడా అదే. నువ్వు వెళ్ళడమే ముఖ్యం. ఆంటీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఒప్పుకుంటారో లేదో, అది వస్తుందో రాదో అన్న టెన్షన్తో కాస్త స్ట్రెస్ ఫీల్ అయ్యాను. నేను కాఫీ లవర్ని. మీరు ఒక కప్పు కాఫీ ఇస్తే రిలాక్స్ అయ్యి హ్యాపీగా వెళ్తాను. పైగా మీరు కాఫీ బాగా పెడతారని మధు చెప్పినప్పుడు విన్నాను. కాఫీనే కదా, దానికేం భాగ్యం, నేను పెట్టుకొస్తాలే. మీరు కాదమ్మమ్మా, ఆంటీ చేతి కాఫీనే. సరే జనని, నాకు కూడా. కూర్చోండి, 2 నిమిషాల్లో అందరికీ తెచ్చిస్తాను. రే ధీరజ్, నీకు అసలు బుద్ధుందా? నా ఫ్రెండ్స్ నా ఇంటికి వస్తే వాళ్ళని అవమానిస్తావా? అసలు దాంతో నీకేం మాటలు రా? ఏదో జోవియల్ గా ఉంటుందని ర్యాక్ చేయాలని చూస్తావా? నేనేం ర్యాక్ చేయలేదు. డోంట్ టాక్. మా ఫ్రెండ్ చెప్తుంది కదా, నేనేం చేయలేదంటావే? అయినా దాని ఫోన్ నెంబర్తో నీకేం పనిరా? నా ఫ్రెండ్స్ అంటే నీకంత చీక్గా కనిపిస్తున్నారా? ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదా? ఇడియట్, ఇడియట్, ఇడియట్. మధు, ఎంత పొగరే నీకు, ఎంత అహంకారమే! అన్ని తల్లి బుద్ధులేనా? తల్లికి తగ్గ కూతురు అనిపించావే. వాడా అమ్మాయిని ఏదో అన్నాడని, ఫోన్ నెంబర్ అడిగాడని వాళ్ళెవరో చెప్పగానే నువ్వు నమ్మేసి నా కొడుకుని నా కళ్ళ ముందే కొడతావా? కొట్టకపోతే నా ఫ్రెండ్ని అవమానించిన వాడిని ఊరికే వదిలేస్తానా? మధు, నువ్వు ఊరుకుంటావా లేదా? ఏంటమ్మా ఊరుకునేది? ఆడపిల్లలంటే అంత తేలిక వీడికి? తేలికని ఎవరన్నారే? వాడేదో ఆ అమ్మాయితో మాట్లాడాడు, అది తప్ప? నీ ఫ్రెండ్ అయినంత మాత్రాన వాళ్ళతో మాట్లాడకూడదా? అందుకని కొడతావా? మాట్లాడితే పర్వాలేదు, కానీ ఏడిపించడం ఏంటి? ఫోన్ నెంబర్ అడగడం ఏంటి? అయ్యో, నేను అలా అడగలేదు. ఏమైంది? ఎందుకు అతను కొట్టావు? నీతో తప్పుగా మాట్లాడాడంట కదా. నీ ఫోన్ నెంబర్ కూడా అడిగాడంట కదా. ఇది చెప్పింది. వీడి బిహేవియర్ నచ్చక చాచి చెంప మీద కొట్టాను. ఆడపిల్లల్ని ఏడిపించడం వీడికి ఒక సరదా. నీతో ఇది రాంగ్గా చెప్పిందే. అతను నన్నేం వేధించలేదు, రాంగ్గా ఏం మాట్లాడలేదు. నీ మొబైల్
కాల్ నెంబర్ అడిగాడంట కదా. అది మాత్రం నిజం. కానీ ఎందుకు అడిగాడో తెలుసా? నీ సేఫ్టీ కోసమే. నైట్ నువ్వు పార్టీకి వస్తున్నావు కదా, ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే కాల్ చేయడానికి అడిగాడు. నన్ను ఏడిపించడానికని నువ్వెలా అనుకున్నావు? ఇది చెప్తే నమ్మేయడమేనా? నీ వెల్ విషర్ని నువ్వు కొట్టడం ఏంటి? ఇది చెప్పిన దాన్ని బట్టి నేను ఎలా అనుకున్నానే. నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావే, తొందరపడి అతన్ని కొట్టావు. ఏమంటావే? ఇప్పుడేమంటావు? ఓ పెద్ద నువ్వు జగదేక సుందరివి, నీ పక్కనున్న వాళ్ళందరూ అతిలో ఒక సుందరులని వెంటపడి వేధించాడా? ఏ తప్పు చేయని నా కొడుకుని, నీ మంచి కోరిన నా కొడుకుని నా కళ్ళ ముందే కొడతావా? నీకు దెబ్బకు దెబ్బే సరైన గుణపాఠమే. నిన్ను వదిలేస్తే ఇలాగే రెచ్చిపోయి అందరి చెంపలు పగల కొడతావు. నిన్ను అక్క, పొరపాట్లు అందరూ చేస్తుంటారు. చిన్నపిల్ల తన ఫ్రెండ్కి ఏదో జరిగిందని ఆవేశపడింది, తొందరపడింది. పెద్దదానివి నువ్వు తొందరపడితే నీకు మధుకి తేడా ఏముంటుంది చెప్పు? అవునమ్మా, చిన్నపిల్ల ఏదో ఆవేశంలో చేయి జారింది. నువ్వు మళ్ళీ కొట్టాలా? తనేమైనా పరాయిదా? వదిలేయమ్మా. నువ్వు తనకి తల్లి తర్వాత తల్లి లాంటి దానివి. పిల్లలు తప్పు చేస్తే నచ్చ చెప్పాలి కానీ ఆవేశపడి తిరిగి నువ్వు కొట్టడం కాదు కదమ్మా. అదేంట్రా, దాని చేతిలో తన్నులు తిని కూడా నువ్వు దాన్నే సమర్థిస్తున్నావు. సమర్థించడం కాదమ్మా, తప్పు అని తనే తెలుసుకుంటుంది, ఫీల్ అవుతుంది. నువ్వు కొడితే తను బాధపడుతుంది, కోపం పెంచుకుంటుందే కానీ తప్పు అర్థం చేసుకోదు కదా. తొందరపడ్డం ఎందుకో, బాధపడ్డం ఎందుకో. ధీరజ్కి సారీ చెప్పు. సారీ ధీరజ్. ఇట్స్ ఓకే మధు. ఆంటీ, మీరు అలా అంటే తనేమైపోతుంది? మధు, నేను లైట్గా తీసుకున్నాను, నువ్వేం ఫీల్ అవ్వకు. మీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడల్లా ఇంట్లో గొడవ అవుతుందన్న ఆలోచన రానివ్వకు. వాళ్ళు నీకోసం వచ్చారు, నువ్వు సంతోషంగా ఉంటావని వచ్చారు. నువ్వు కూడా హ్యాపీగా పార్టీకి వెళ్ళు, వెళ్ళి రెడీ అవ్వు. ధీరజ్, మీరు కూడా పార్టీకి రావచ్చు కదా. నో, అది మీ క్లాస్మేట్స్ పార్టీ కదా. పర్వాలేదు, పరిచయం అయ్యారు కదా, సరదాగా రండి. కుదరకపోవచ్చు, ట్రై చేయండి. కష్టంలేండి, మీరు వెళ్ళండి. ఏమే, తనే లైట్ తీసుకున్నాడు, నువ్వు కూడా లైట్ తీసుకో. ఈవినింగ్ కలుద్దాం. వెళ్ళొస్తాం ఆంటీ, వెళ్ళొస్తాం డాక్టర్ సార్. హాయ్. హాయ్. పద మధు, మనం అక్కడికి వెళ్ళి కూర్చుందాం.
ఆల్కహాల్? ఎస్ మేడం. వద్దు, నాకు సాఫ్ట్ డ్రింక్ కావాలి. అదేంటి, అది స్పెషల్గా నీకోసం పార్టీ అరేంజ్ చేస్తే నేను ఆల్కహాల్ తాగనంటావేంటి? నేను ఆల్కహాల్ తాగను. ఏంటి, ఆల్కహాల్ తాగవా? తాగను.